ఒక ప్రకటన కూడా చేశారు. కేవలం కాగితాల మీద ఆఫీసులో కూర్చొని దరఖాస్తులు చూసి రిజెక్ట్ చేయడం ఉండదు. నేరుగా క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితిని సమీక్షించి ఏ రాజకీయ పక్షంతో ఏ జెండాతో సంబంధం లేకుండా కేవలం అర్హత మాత్రమే ప్రామాణికంగా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామంటూ మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ కొత్త జాబితాలో మొదటి విడత కింద వృద్ధులకు అలాగే ఒంటరి మహిళలకు పెద్దపీట వేయబోతున్నారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియతో పాటే ఈ కొత్త పెన్షన్ల పంపిణీకి కూడా యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని రేవంత్ సర్కార్ గట్టి కసరత్తు చేస్తుంది. కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికే 50 ఏళ్లు నిండినటువంటి కల్లు గీత కార్మికుల నుంచి సైతం కూడా అప్లికేషన్లు తీసుకున్నారు. వాళ్లకు కూడా త్వరలోనే కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక పెన్షన్దారులందరూ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మరో అతిపెద్ద విషయం పెన్షన్ల పెంపు. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ల